ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క వాక్యం విందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము నీ వాక్యం వినడానికి నీవు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. జీవిత లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా నీకు వందనాలు ప్రభ. మా పట్ల నీకున్న ప్రణాళికను బట్టి నీకు వందనాలు ప్రభ. నశించిపోతున్న లోకంలో ప్రభ, సజీవుల లెక్కల్లో మమ్మల్ని ఉంచి తండ్రి నాయన, నీ ప్రణాళిక నీ చిత్తం నెరవేర్చడానికి మమ్మల్ని మలుచుతున్న దేవా నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యం వింటూ ఉండగా ప్రభ, దాన్ని అర్థమయ్యే కృపను దయచేయమని, జ్ఞానము దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, చాలా సందర్భాల్లో మనం దేవుడు స్తుతించాల్సిన సమయంలో కూడా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మనం ఎంతగా ప్రార్థన చేసుకుంటూ ఉంటామంటే మన ప్రార్థనకి జవాబు రావాలని మన కష్టాలని ఏకరువు పెట్టేస్తుంటాం. ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన మాట ఏంటంటే, లెట్ ఆల్ యర్ ప్రేయర్ పాయింట్స్ బికమ్ ద ప్రైజింగ్ పాయింట్స్. అంటే నీ ప్రార్థన విలాపాలన్నీ కూడా స్తుతించే యోగ్యంగా మార్చుకో. ఎప్పుడైతే నువ్వు స్తుతించి, ఎప్పుడైతే నువ్వు వందనాలు చెప్తావో అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనం నేర్చుకుందాం. చూడండి, మొదటి తెస్సలోనికైయులకు రాసిన లేఖ 5:15లో మనం చూస్తాం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండండి, ఎల్లప్పుడూ వందనాలు చెప్తూ ఉండండి. అంటే ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి, థ్యాంక్స్గా ఉండాలి. అంటే దేవుడు స్తుతించే పాత్రలుగా నువ్వు నేను ఉండాలి. ఒకవేళ మన జీవితంలో ఏదైనా ఆలస్యం జరుగుతుంటే గొనుగుతూ ఉంటాం, సనుగుతూ ఉంటాం కదండి. పాత నిబంధనలో మనం చూసాం, ఇజ్రాయెల్ ప్రజలు గొనుక్కున్నారు, సనుక్కున్నారు. అలాంటి వాళ్ళు పాము కాటుకి బారిన పడి చనిపోయినట్టుగా చూస్తాం. వాగ్దాన భూమిలోకి రాలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ప్రియులారా, మనం గొనగకుండా సనగకుండా మరి దేవుని ఎలా స్తుతించాలి, ఎలా వందనాలు చెప్పాలో కొన్ని విషయాలు యేసయ్య జీవితం ద్వారా మరి ఇతరుల జీవితం ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మనం చూస్తాము యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుండి 44వ వచనం వరకు ఒక కథలాగా మీకు చెప్తాను. మార్త, మరియమ్మ, లాజరు ముగ్గురు కలిసిన ఒక కుటుంబం ఉందండి. అమ్మ నాన్న గురించి రాయబడలేదు, మరి వాళ్ళ అనాథ పిల్లలేమో మనకు తెలియదు, చరిత్ర ఏమీ చెప్పలేదు. అయితే ఈ ముగ్గురు ఇంటికి తరచుగా మనం యేసుప్రభు వారు వెళ్తూ ఉండేవాళ్ళు. అక్కడ చూస్తే మరి మార్తమ్మ, మరియమ్మ ఏదో కొద్దిగా హడావిడి చేసి యేసయ్యకి కావాల్సిందంతా కూడా చేస్తారు. కానీ లాజరు అన్న వ్యక్తి, అంటే తమ్ముడు, ఏమాత్రం ప్రార్థనలో కూర్చున్నట్టుగా, ప్రార్థనలో పాల్గొన్నట్టుగా అయితే ఇక్కడ రాయబడి లేదు. హఠాత్తుగా ఒకరోజు మరి లాజరు చనిపోవటం జరుగుతుంది. చుట్టుపక్కన వాళ్ళందరూ కూడా వచ్చేసారు. మరి మార్తమ్మ, మరియమ్మ చాలా వేదన చెందుతున్నారు. మరి బాగా తరచుగా వస్తున్న వ్యక్తి కాబట్టి యేసుప్రభుకు కూడా కబురు అందిందండి. యేసుప్రభు రావాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. యేసుప్రభు వస్తే అద్భుతం జరుగుతుందని కూడా ఆశపడ్డారు కదా. మన మన బాధల్లో, కష్టంలో ఉంటే, మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే ఎంత సంతోషంగా కలుగుతుందో, ఎంత ధైర్యం కూడా మనకు వస్తుంది కదా అండి. నా భర్త చనిపోయినప్పుడు నా కుటుంబ సభ్యులు నా పక్కన నిలబడినప్పుడు నాకు ఎంతో ధైర్యాన్ని కూడా వచ్చింది. దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, నాకున్న కుటుంబాన్ని బట్టి కూడాను. మరి ఈ లాజరు చనిపోయాడన్న విషయం తెలిసిన తర్వాత కూడా యేసుప్రభు రాలేదు. 4 రోజుల తర్వాత, అంటే సమాధి చేసేసారు. 4 రోజుల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడున్న మార్తమ్మ అంటుంది, ఇదిగో నువ్వు కనుక ఉండుంటే ఆయన చనిపోయేవాడు కాదు కదా. ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చాయంటండి. బైబిల్లో ఒక చిన్న మాట ఏదైనా ఉందా అంటే, జీసస్ వెప్ట్, యేసయ్య ఏడ్చారు. ఆయన బాధ తట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఆ ఇంట్లో వచ్చినప్పుడల్లా ఈ ముగ్గురు కలిసి ఉండేవారేమో, కలిసి అన్నీ చేసేవాళ్ళేమో. మరి ఒక వ్యక్తి లేరు, అందులో యేసు ప్రభు ఉన్న ఇంటిలో ఇలాంటి భయంకరమైన శ్రమ వచ్చేసిందని యేసు ప్రభు కన్నీరు పట్టి ఒక మాట అంటారు, అమ్మ ఇప్పుడన్నాను నమ్మితే నువ్వు మహిమను చూస్తావు. మహిమను చూపించడానికి యేసయ్య వాడిన ఒక టెక్నిక్ ఏంటో తెలుసా అమ్మ? ఒక గొప్ప రహస్యం ఏంటో తెలుసా? సమాధి దగ్గరికి వెళ్ళి రాయి తొలగించిన తర్వాత తండ్రికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. హిస్ ప్రేయర్ పాయింట్ హ్యాస్ బికమ్ ఎ ప్రైజింగ్ పాయింట్. తండ్రిని స్తుతించేసరికి చనిపోయిన లాజర్ బయటకు వచ్చాడు.
ఈరోజు సమాధిలో ఉన్నటువంటి సమస్యలు నీకున్నా సరే, బయటికి రాలేని ఉన్నా సరే, 4 రోజులైంది చనిపోయి అంటే కుళ్ళిపోయిన శవం అయినప్పటికీ కూడా నీ ప్రార్థన విన్నపాలు స్తుతించే విన్నపాలుగా మారితే అక్కడ నువ్వు జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. సో లెట్ యువర్ ప్రేయర్ పాయింట్స్ బికమ్ ప్రైజింగ్ పాయింట్స్ టుడే. దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టు. స్తుతించినప్పుడు ఏమైంది? సంఖ్యలు కూడా తెగిపోయాయి కదా. చూద్దామండి అపోస్తుల కార్యాల్లో మనం చూసాం 16వ అధ్యాయం 25 వచనం నుండి పౌలు సిలాసు మరి సంకెళ్ళచే బంధించారు. సంకెళ్ళు బంధించిన వాడు మామూలు వ్యక్తులు కాదు, రోమా సైనికులు. భయంకరమైన చైన్స్ తోటి వాళ్ళు బంధించబడ్డారు. కాళ్ళు చేతులు 2 కూడా వాళ్ళు కట్టేస్తున్నాయి. భయంకర రోజంతా కూడా వాళ్ళని చిత్రహింసలు పెట్టేశారు. ఒళ్ళంతా హూనం అయిపోయింది. కొరడా దెబ్బలు కూడా తిన్నారో ఏమో, భయంకర పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో తెలుసమ్మా? బైబిల్ చెప్తుంది వాళ్ళు దేవుని స్తుతించారు. వాళ్ళ ప్రేయర్ పాయింట్స్ ప్రైజింగ్ పాయింట్స్గా మారిపోయాయి. దేవుని స్తుతిస్తున్నారు. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైనా మాకు మేలే అనుకున్నారేమో. చావడానికి దగ్గరగా ఉంది ప్రతి సన్నివేశం కూడా, ప్రతి పరిస్థితి కూడా చచ్చిపోవడానికే దగ్గర ఉంది. కానీ ఆ సమయంలో కూడా స్తుతిస్తున్నారండి. మరణావస్థలో కూడా వాళ్ళు స్తుతిస్తున్నప్పుడు బైబిల్ చెప్తుంది భూకంపం వచ్చిందంట. చెరసాల ద్వారాలన్నీ కూడా బద్దలైపోయాయట. ఎక్కడెక్కడ ఏవైతే కట్టున్నాయో అన్నీ కూడా ఇట్లా తెగిపోయాయట. ఒక్కసారిగా జైలు వాతావరణం అంతా మారిపోయింది. స్తుతిలో శక్తి ఉందండి. ప్రార్థన పాయింట్ ప్రైజింగ్ పాయింట్గా, స్తుతి ప్రార్థనగా మారితే, స్తుతి అంశంగా మారితే ఎంత శక్తి చూడండి. భూకంపం వచ్చి బద్దలైపోయాయి. అంతటితో ఆగలేదండి. ఏం జరిగిందో తెలుసా? జైలర్ ఆయన కుటుంబము, జైలు అధికారి ఆయన కుటుంబము పౌలు సిలాస్ దగ్గరకు వచ్చి, అయ్యా మీ దేవుడు గొప్పోడు, మేము రక్షణ పొందాలంటే ఏం చెయ్యాలంటే యేసుక్రీస్తు నామం పేరిట మీరు రక్షణ పొందండి అని ఒక సువార్త ప్రకటిస్తున్నారు. నీ ప్రేయర్ పాయింట్ ప్రైజింగ్ పాయింట్ కావుతే నువ్వు సువార్త ప్రకటించే బిడ్డగా మారుతావని ఈరోజు తెలుసుకోగలగాలి. దేవుడు అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఒకరోజు యేసుప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుంచి 21 వచనాలు మనం చదివితే, చాలాసేపు అయిపోయింది, ఆలస్యం అయిపోయింది, జనాలు విపరీతంగా ఉన్నారు. బైబిల్ చెప్తుంది 5,000 మంది మగవాళ్ళు, ఇంకా పిల్లలు, స్త్రీలు కూడా ఉన్నారని. కొంతమంది బైబిల్ పండితులు అంచనా వేసి సుమారు 15,000 మంది ఉండారు అని అనుకున్నారు. యేసు ప్రభు వారి శిష్యుల్ని పిలిచి చెప్తున్నాడు, అయ్యా మీరు వెళ్ళి వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు చేయండి. వాళ్ళు ఉన్నది సిటీ లిమిట్స్లో కాదండి, ఏదో పక్కన హోటల్లో ఏదో దొరికితే గబగబ వడ్డించడానికి. వాళ్ళు పర్వతం పైన దూరంగా ఉన్నారు, ఎడారి ప్రాంతం వైపులా ఉన్నారు. అక్కడ ఏమీ దొరకదు, చీకటి అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. వీళ్ళని పంపించేమని చెప్దామా అని ఆలోచన చేసుకుంటూ ఉన్నారు ఒకళ్ళకొకళ్ళు. ఇంతమందికి భోజనం ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నారు. తర్వాత ఒక చిన్న కుర్రవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. బైబిల్ చెప్తుంది ఏసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలన్నా సిగ్గుపడి ఉంటారు వాళ్ళేమో. మరి ఇవి సరిపోతాయి. అయినా సరే చెప్పాడు కదా పెద్ద మనిషి, పెద్ద ఆయన అని చెప్పి 5 రొట్టెలు 2 చేపలు తీసుకెళ్ళాడండి. 5,000 మందికి పంచిపెట్టడానికి యేసు ప్రభు వాడిన టెక్నిక్ ఏంటో తెలుసా? ప్రైజింగ్. ఆయన ప్రార్థన అంశము స్తుతి అంశంగా మారిపోయింది. ఆ రొట్టెలను చేపలు తీసుకొని తండ్రికి వందనాలు చెప్పాడు. అంతే, వాళ్ళు వడ్డిస్తున్నారు, వస్తున్నాయి. అవి ఎంత అంటే అందరూ కడుపు నిండా తిన్న తర్వాత 12 గంపులు నింపారంటండి. ఈరోజు నీ ఇంట్లో కొంచెం పిడికడే ఉందా? అసలు లేదా తినడానికి? లేదా నీకు ఆరోగ్యమే లేదా? ఎక్కడ చూసినా నీరసమా? 2 రోజుల క్రితం ఒక సహోదరి ఫోన్ చేసి చెప్తుంది, ప్లేట్ నిండా అన్నం తింటానక్క, అయినా కూడా నీరసం తగ్గటం లేదు. దేవుడు నాతో మాట్లాడించాడు ఆ రోజు. ఏమని చెప్పాడు? అమ్మ, నువ్వు చింతించడం మానేసి స్తుతించడం ప్రారంభించు. స్తుతిలో శక్తి ఉంది.
బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అంటే బూస్ట్ తాగుతాం కదా. స్తుతి ఆధ్యాత్మిక జీవితానికి రహస్యం. స్తుతించు, సంకెళ్ళు తెగిపోతే ఆరోగ్యం వస్తుందని చెప్పాను. దేవుడు మహాకృపను బట్టి దేవుడు అద్భుతాలు చేశాడు. ఇక్కడ కూడా జరిగింది అదే. 12 గంపలు నింపబడ్డాయి. మరి ఈరోజు నీ ప్రేయర్ పాయింట్స్ అన్నీ ప్రైజింగ్ పాయింట్స్గా మారుస్తావా? అలాంటి కృప దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభా, స్తుతించే సమయంలో కూడా తండ్రి నైనా మేము ఎల్లప్పుడూ మా ప్రార్థన విన్నపాలే చెప్పుకుంటూ ఉంటాం. చాలామంది బైబిల్ పండితులు చెప్తున్నారు ప్రభా, ఉదయమే లేచి దేవుని స్తుతించు, 100 స్తుతులు 1000 స్తుతులు చెప్పుకో అని చెప్తున్నా కూడా ప్రభా, మా సమస్య, మా బాధ, మా ఇబ్బందులు మాకు ముందుగా ఉండగా నోరు తెచ్చి స్తుతించలేకపోతున్నాం ప్రభా. కానీ ఈరోజు స్తుతిలో ఒక అద్భుతం ఉందని, స్తుతిలో విడుదల ఉందని, స్తుతిలో గొప్ప కార్యాలు జరుగుతాయని మాకు నేర్పించిన దేవా, ఇది మొదలుకొని నేను స్తుతించే భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.